రాజుగా దర్జాగా సింహంలాగా మొహం మీద మీసాలు తిప్పుకుంటూ నవ్వుకుంటూ వరాలు ఇచ్చే విధంగా రావాలే కానీ ఒక పిల్లిలాగా బిక్కు బిక్కుమనుకుంటా ఎవరు వచ్చి దాడులు చేస్తారో ఏమవుతుందో మా పైన అక్రమంగా దౌర్జన్యంగా బందోబస్తుగా 20,000 మంది పోలీసులతోటి దాడులు చేస్తారేమోని విద్యార్థి నాయకులు అడ్డుకుంటారేమోని విద్యార్థులు అడ్డుకుంటారేమోని భయపడుకుంటా రావాల్సిన సందర్భం ఏమొచ్చింది. మరి ఇది ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ కదా. నిన్ను గద్దెనెక్కిన ఈ గడ్డ మీదనే నువ్వు కక్షను కట్టి వేల మంది పోలీసులు పెట్టి ఎప్పుడైతే అరాచకాలు సృష్టిస్తున్నావో మరి ఎందుకు వచ్చినావు, ఎందుకు హామీలు ఇవ్వకుండా 1000 మంది అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఫిల్ చేయాల్సిన నువ్వు, అక్కడ పరికరాలు ఇవ్వాల్సిన నువ్వు, లైబ్రరీ పెట్టాల్సిన నువ్వు, మరి లేకపోతే అక్కడ పెద్ద ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ప్రకటించాల్సిన మీరు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ప్రకటించకుండా కేవలం విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించే విధంగా అక్కడున్న విద్యార్థులు లేకుండా కేవలం విద్యార్థులందరూ సమాధి చేసే విధంగా రాష్ట్ర యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావో, ఎందుకు అంత రాక్షస పాలనను సృష్టిస్తున్నావో. కేసీఆర్ హయాంలో కూడా రాక్షస పాలన లేదు, మరి నీ హయాంలోనే విద్యార్థులపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రశ్నించిన మీడియా పైన కేసులు పెట్టి వాళ్ళపైన దాడులు ఎందుకు చేస్తున్నటువంటిది మీరు ప్రశ్నించుకోండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మేము శ్రీవంత్ రెడ్డి